హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేయండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టండి. 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిమిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మటన్ 1/2 kg కీమా కొట్టించుకొని శుభ్రంగా కడిగి ఒక జల్లీలోకి వేసుకోండి. తర్వాత కావలసిన మసాలాని సిద్ధంగా ఉంచండి. ఈ మసాలాని ఫ్రై చేస్తే పచ్చివాసన అనేది పోతుంది కర్రీకి. తర్వాత బాగా ఫ్రై అయిన ఉల్లిపాయల వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ని వేసి గరిటెతో బాగా కలపండి. సిమ్లో ఉంచండి. తర్వాత మూత అనేది పెట్టేసేయండి. ఒక 5-10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి మటన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది. నూనె తేలుతూ ఉండాలి. అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది. కొద్దిగా మూత పెట్టేయండి. మసాలాని దంచుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేయండి. కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పసుపు యాడ్ చేయండి. బాగా కలపండి గరిటెతో. స్టవ్ అనేది సిమ్లో ఉంచండి. మటన్ ఎంత బాగా ఉడికితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఈ మటన్ కర్రీ అనేది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మూత తీసి చూసిన తర్వాత ఆయిల్ అనేది తేలుతూ ఉంది. తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 2 స్పూన్ కారం వేయండి. స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు. సరిపోతుంది అనుకుంటే తగ్గించుకోవచ్చు. గరిటెతో బాగా కలిపిన తర్వాత సిమ్లో ఉంచండి. కారం అనేది పచ్చి వాసన అనేది పోయేంత వరకు ఫ్రై కానివ్వాలి. తర్వాత ఎసరు కోసం కొద్దిగా వేడి వాటర్ వేరే గిన్నెలో వేడి చేసుకోండి. ఇలా వేడి చేయడం వల్ల మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా వేడెక్కిన వాటర్ని అందులో యాడ్ చేయండి కర్రీలో. తర్వాత కుక్కర్ పెట్టండి. కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. తర్వాత గరం మసాలాని యాడ్ చేయండి. మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి గరం మసాలాని ఇందులో యాడ్ చేయండి. కాస్త కొత్తిమీర వేస్తే సరిపోతుంది. సింపుల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది స్పైసీగా. ఇంకా తినేయడమే.